पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం చదువుకున్నటువంటి దాని కంటిన్యూషన్ మనం చదువుకోము. The planet Logos likewise in his greater cycle, the synthesis of the aggregate of the tiny cycles of the cells of his body pursues the same course. He ceases to be attracted downward or outward and turns his gaze within. He gathers inward the aggregate of the smaller lives within his body, the planet, and severs connection. Outer attraction ceases and all gravitates towards the center instead of scattering to the periphery of his body. ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. పెరిఫరీ ఆఫ్ హిస్ బాడీగా ఉండడం మానేసి తను లో దృష్టిగా ఇన్నర్గా వెళ్ళడం అటువంటిది చేస్తూ ఉండడం అటువంటిది ఇందులో చెప్పారు మనకి. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నారు. ఇన్ ద సిస్టమ్ ద సేమ్ ప్రాసెస్ ఇస్ ఫాలోడ్ బై ది solar logos from his high place of abstraction. He is to be attracted in his body of manifestation. He withdraws his interest in the pace of opposites, the spirit and the matter of the basic vehicle dissociate. With this dissociation, the solar system, that son of necessity or of desire, ceases to be and passes out of objective existence. అదే రకంగా సూర్యుడిలో కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్ అన్నటువంటి తగ్గిపోతూ చక్కగా సూర్యుడు కూడా ఇదే సాధన, అది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్, మనం నిన్న 2 points చెప్పేసుకున్నాం, ఇప్పుడు థర్డ్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. దిస్ లీడ్స్ ఫైనల్లీ టు ద స్కాటరింగ్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ ద ఈథరిక్ బాడీ ఇన్ టు దేర్ primordial condition. They are subject to life. The synthesis of will and love taking active form is withdrawn. అదే సో క్రితం సోలార్ సిస్టమ్కి ఈ సోలార్ సిస్టమ్కి అది మనం చెప్పుకున్నాం. ఈ సోలార్ సిస్టమ్ ఎండేవుడికి యాక్టివ్ ఇంటెలిజెన్స్ పరిపూర్ణత అండ్ లవ్ ఆస్పెక్ట్ పరిపూర్ణత ఈ రెండు సిద్ధింపడతాయి. అది అక్కడ చెప్పుకున్నాం మనం. సో ఇంటెలిజెంట్ మ్యాటర్ ప్లస్ ది గెయిన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇది అవుతుంది. అండ్ లెట్ us illustrate. The matter of the solar system, when undifferentiated, was active intelligent matter, and that is all that can be predicated of it. The active intelligent matter was matter qualified by an earlier experience and colored by an earlier incarnation. Now this matter, the objectivity, have been is in view of the additional another quality is the logic content, that of love and wisdom. Love and wisdom ga prastham by active love another. This means literally that the aggregate of solar atomic matter will eventually vibrate to another key that it did at the first dawn of manifestation. We can work this out in connection with the planet Logos and the human unit. For the analogy holds with solar మానవుడు కూడా ఇలా పనిచేస్తుంటుందండి. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి స్థితిలో నుంచి మానవుడు నెమ్మదిగా ప్రేమ అంటున్న దానిలో వాడు పరిపూర్ణత సాధించుకోవడం అంటున్నది ప్రస్తుతం ఇవ్వబడినటువంటి సాధన. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటున్నది
క్రితం సోలార్స్టంలో ఇవ్వబడినటువంటి సాధన. అది పరిపూర్ణత అయిన తర్వాత ప్రస్తుతం ఏంటంటే ప్రేమగా ఉండడం, నలుగురితోటి ప్రేమగా జీవించగలగడం, ఎవరితోటి కూడా వీడు ఎవరిని చూసినా సరే వీడికి సహజంగా ప్రేమ భావం అంటుంటది కలిగి ఉండేట్టుగా వీడు ప్రస్తుతం ఇవ్వబడినటువంటి సాధన వీడికి. ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ప్రధానంగా జీవించడం అంటుండేదిగా ఉండేవాడు మానవుడు. తెలివితేటలే ఎవరు ఎక్కువ తెలియగలవాడు అంటుండే దాని మీద జీవించడం అంటుండేది చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం మనకి ఏంటంటే ప్రేమ ఎవరికి ఎక్కువగా ఉంది. ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉంటుంది ప్రతివాడికి. అంటే కావాల్సినంత ఇంటెలిజెన్స్ ప్రతివాడికి సహజంగా ఇచ్చాడు భగవంతుడు. అది క్రితం సోలార్స్టం నుంచి వీడు పొందినటువంటిది. ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇంటెలిజెన్స్ అంటున్నది ఒక స్థితికి వచ్చేసాడు మానవుడు. ప్రేమ అనేటువంటిది ఎంతవరకు వీడు సాధన చేసుకుంటూ వెళతాడు ముందుకి, తద్వారా ఏంటంటే ఈ సోలార్స్టంలో వీడు ప్రేమ అనేటువంటి పరిపూర్ణత సిద్ధించేంతవరకు వీడికి జన్మ అనేటువంటి వీడికి ఇవ్వబడుతూ ఉండడం, దీంట్లో పరిపూర్ణత అన్నటువంటి సిద్ధింపడడం అంటే ప్రస్తుతం ఇవ్వబడినటువంటి కార్యక్రమం. We can work this out in connection with the planet Logos and the human unit for the analogy holds good. We have a correspondence on a tiny scale in the fact that each human life period sees a man taking a more evolved physical body of a greater responsiveness tuned to a hierarchy of more adequate confinement and vibrating to a different measure. In these three thoughts lies much information if they are carefully studied and logically expanded. మానవుడు వాడు జన్మ తీసుకోవడంలో ఒక రహస్యం ఉందండి. ఇంతకుముందు జన్మ తీసుకున్న దానికి మళ్ళా అంటే ఇంతకుముందుకి ఇప్పటికీ తర్వాతకి వీటిలో కేవలం జన్మ అనేటువంటిది ఒకటే కాదు, ఇవి ఎక్కువ రిఫైన్ అవుతుంటుంది. దేహంలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్సెస్ ఎక్కువ రిఫైన్ అవుతుంటాయి. దీంట్లో ఏంటంటే ఈ జన్మ తీసుకోవడంలో అనే టైనీ స్కేల్ more evolved physical body of a greater responsiveness. దేహం చాలా ఎవాల్వ్డ్గా ఉంటుంటుంది వాటిలో. అక్కడెక్కడో ఎవడో బాధపడుతున్నాడు, మీకు ఇక్కడ కూర్చుంటే నీకు తెలియాలి. యూ షుడ్ నో ఇట్. అది సాధనలో అంటుంటాడు తెలిసిపోతుంది. తల్లికి సహజంగా తెలుస్తుంది. పిల్లవాడు అక్కడెక్కడో ఉన్నాడు, వేరే ఊర్లో ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు, వాడికి ఏదైనా కష్టం వస్తే ఇక్కడ తల్లికి ముద్ద దిగదు. అదేంటి ఎలా తెలుసు అంటే దట్ ఈస్ కాల్డ్ ది లవ్. సో అలా ఇతర జీవులకు కూడా జరుగుతూ ఉంటే ఏదైనా ఇబ్బందులు కలిగితే వీడికి తెలియాలి. అది ప్రేమతత్వానికి చిహ్నం అది. సో క్రితం సోలార్స్టంలో క్రితం సారి జన్మ తీసుకున్నప్పటికీ ఇప్పుడు జన్మ తీసుకున్న దాంట్లో ఆ ఎవాల్వ్మెంట్ అంటున్నది ఒకటి సాధన చేసుకోవాలి మనం. తర్వాత ఏ మ్యాన్ టేకింగ్ ఏ మోర్ ఎవాల్వ్డ్ ఫిజికల్ బాడీ ఆఫ్ ఎ గ్రేటర్ రెస్పాన్సివ్నెస్ ట్యూన్ టు ఏ హయ్యర్కి. ఒక హయ్యర్కి కంటే ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ప్రధానంగా ఉండేటువంటి ఇప్పుడు ఇంట్యూషన్కి వెళ్ళాలి, తర్వాత ఆత్మిక్లోకి వెళ్ళాలి వీడు. అలా ఒక్కొక్క లెవెల్లోకి వీడు హయ్యర్ లెవెల్లోకి వీడు ట్యూన్ అయ్యేటువంటి బాడీ వీడికి ఇవ్వబడినట్టు. ఈ బాడీ ద్వారా వీడు ఆ సాధన చేసుకోవాలి. సో జన్మ తీసుకోవడానికి ముందరే వీడు సాధన ఎంతవరకు వెళ్ళాలి ఈ జన్మలో అంటున్నది నిర్ణయం అయిపోతుంది. సోల్ లెవెల్లో వాడు నిర్ణయం చేసుకుంటాడు. స్కూల్లో స్టార్ట్ అయ్యేటప్పుడు వీడు 4వ తరగతి పాస్ అవ్వాలంటున్నది ఎలా అయితే నిర్ణయం చేసుకుని స్కూల్లోకి అడుగు పెడతాడో, అలా వాడు 3వ తరగతి పాస్ అవ్వాలి, వీడు 4వ తరగతి పాస్ అవ్వాలి, ఇంకొకటి 5వ తరగతి పాస్ అవ్వాలి. అలా వాడు పీరియడ్స్ వాడు అలా పెట్టుకున్నాడు ఇదవుతాడు. అలాగే జన్మ తీసుకోవడానికి ముందరే సోల్ లెవెల్లో ఆ నిర్ణయం అవుతుంది. దానికి తగ్గట్టుగా సాధన అంటున్నది నిర్ణయం పడుతూ ముందుకు వెళుతుంటుంది. సో వీడు ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు ఇంకొంచెం మోర్ ఎవాల్వ్డ్గాను, తర్వాత ట్యూన్ టు ఏ హయ్యర్కీ ఆఫ్ మోర్ అడిక్వేట్ రిఫైన్మెంట్ అండ్ వైబ్రేటింగ్ టు ఏ డిఫరెంట్ మెషర్. అందరు వైబ్రేటింగ్ ఒక రకంగా ఉంటే వీడు వైబ్రేటింగ్ టు ఏ డిఫరెంట్ మెషర్ అంటున్నది వీటిలో వస్తుంది. అందరికీ బాధ కలగలేదు, వీడికి బాధ కలిగింది. ఏంటి తేడా? వీడికి చుట్టం కాదు, వాడికి ఏమీ కాదు. అయినా తోటి కొలీగ్కో లేదా తోటి ఫ్రెండ్కో ఏదో వాడికి ఏదో కష్టం వచ్చింది, వీడు చాలా బాధపడుతున్నాడు. అదే మిగిలిన క్లాస్ ఫ్రెండ్స్, మిగిలిన కొలీగ్స్ వాళ్ళు అంతగా ఫీల్ అవుతుంది. దట్స్ ఆల్ రైట్, మాకు వచ్చిన కష్టం అయితే ఏంటంటాను. ప్రతివాడి కష్టానికి మనం బాధపడుతుంటే మనం ఇంకెప్పుడు సంతోషంగా ఉండాలి? ఇవన్నీ బుర్రకెక్కించుకుంటే మనం ఆనందంగా ఉండలేం సార్. ఎవరి కష్టం వాడిది, ఇలా మాట్లాడేవాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా వాడికి ఎవరికైనా కష్టం వస్తే వీడు చాలా దాని పాపం వాడికి ఎంత కష్టం వచ్చింది, ఎలా వాడి కష్టానికి మనం హెల్ప్ చేయగలం, ఇలాంటి ఆలోచనగా కలిగి ఉండేవాళ్ళు కొందరు. సో వీడి యొక్క కీ ఎక్స్టెండ్ అవుతున్నాడు. వీడి యొక్క బాడీ ఇతరుల యొక్క బాధలను అర్థం చేసుకోవడంలో, ఇతరులని తన వాళ్ళుగా భావించడంలో
ఆ ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉండాలి. అది జరుగుతుంటుంది ఎప్పుడు కూడా. అండ్ వైబ్రేటింగ్ టు ఏ డిఫరెంట్ మెజర్ అన్నదాన్ని. ఇన్ దీస్ 3 థాట్స్ లైస్ మచ్ ఇన్ఫర్మేషన్. అది దీంట్లో చక్కగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చాలా రహస్యాలు ప్రతి వాడిది. అంటే ఇంతకుముందు జన్మ కన్నా ఈ జన్మలో మనలో ఆ రిఫైన్మెంట్ రావాలి. అంటే ఏం చేయాలి మనం? ఇంతకుముందు 10 మందితోటి మనం ప్రేమగా ఉండుంటే ఇప్పుడు మనకు 20 మంది పరిచయంలో ఉన్నారనుకోండి ఈ జన్మలో, 20 మందితోటి ప్రేమగా ఉండగలిగేటువంటి ఇదిగా మనం ఉంటూ ఉండాలి లైఫ్లో. అప్పుడు దీని యొక్క దీని యొక్క వైబ్రేటింగ్ కి పెరుగుతుంటుంది. ఇప్పుడు మళ్ళా సరే వీడు జన్మ తీసుకున్నాడు అనుకోండి, ఈ జన్మ అయిపోయిన తర్వాత అప్పుడు బై నేచర్ వీడు 20 పీపుల్తో సహజంగా ప్రేమగా ఉండగలిగేటువంటి తత్వం వీటిలో ఉంటుంది. ఆ జన్మలో వీడు మళ్ళీ ఒక 30 మెంబర్స్ తోటి, ఒక 50 మెంబర్స్ తోటి ప్రేమగా ఉండగలడం అంటుంటే వీడు సాధన చేసుకుంటూ అలా ఆడుతుంటాడు. అది నెక్స్ట్ పాయింట్. బై ది ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ది violet into the blue. So this we cannot enlarge on. We simply make the statement and leave its working out to those students whose karmic permits and whose intuition suffices. సో ఇక్కడ ఒక రహస్యం చెప్పారు, ఒక మాట చెప్పాను వదిలేశారు. వైలెట్ ఇంటు ద బ్లూ. మనం అక్కల్ట్ మెడిటేషన్స్ మనం చెప్పుకున్నాం. అక్కల్ట్ మెడిటేషన్స్లో కలర్ ఆస్పెక్ట్స్ గురించి మనకు చాలా వివరంగా చెప్పుకున్నాం. ఎక్సాట్రిక్ కలర్స్, ఇవన్నీ కలర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనేటువంటి రహస్యాలు. ఏ లెవెల్కి ఏ కలర్స్. సో ఫిజికల్ లెవెల్ ఏ కలర్, ఆస్ట్రల్, ఇలా మనకు 7 కలర్స్ మనకు చెప్పారు. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే వీడు ట్రాన్స్మిట్ అవుతాడు. ఆ వైలెట్ ఇంటూ ద బ్లూ నుంచి, వైలెట్ నుంచి వీడికి బ్లూకి వీడు ట్రాన్స్మిట్ అవుతాడు. సో వైలెట్ నుంచి వీడు బ్లూకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటిది ఏంటంటే మొనాడిక్ ప్లేన్ దాకా అక్కడ జరిగేటువంటిది. అది అంటే ప్రతివాడికి అంటే కలర్ ఒకటి ఏంటంటే మనం మెడిటేషన్కి వీడికి ఒక కలర్స్ అనేటువంటివి ఇవ్వబడుతుంటాయి. ఫస్ట్ బేసిక్గా ఒకటి ఎవరన్నా మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చాడు అనుకోండి, గురువు ఏం చేస్తాడంటే వాడికి ఒక కలర్ ఇస్తాడు. ఏంటి ఆ కలర్ యొక్క ఉద్దేశం అంటే వాడు ఉన్నటువంటి లెవెల్ నుంచి వాడికి నెక్స్ట్ లెవెల్కి సాధన అంటున్నది అందివ్వడంలో వాడికి ఒక కలర్ ఇస్తాడు గురువు. సో ఆ కలర్ను వాడు ఎప్పుడైతే వాడు సాధన చక్కగా ఆ కలర్ అంటే కనులు మూసుకుంటే ఉదాహరణ కొందరు ఇవన్నీ మనం చాలా చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆ కలర్ని ఎప్పుడైతే వీడు మెడిటేషన్ చేస్తూ ఉంటాడో అటు నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్ళగలుగుతారు. అదే వీడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ లెవెల్ నుంచి బుద్ధిక్ లెవెల్లో కూడా వెళ్ళడానికి ఇవన్నీ కలర్స్ చాలా వినియోగపడతాయి. అలాగే వీడు వైలెట్ నుంచి వీడు బ్లూకి వెళతాడు. ఎప్పుడు ఈ సాధనలో వీడు వైలెట్ నుంచి బ్లూకి వెళతాడు అన్నమాట. బ్లూ కలర్ అనేటువంటిది ఇది హయ్యర్గా చెప్పబడినటువంటిది. సో ఈ వైలెట్ నుంచి బ్లూకి వెళ్ళడం అనేటువంటిది ఒక ట్రాన్స్మిట్ అవుతాడు. అంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే సమాధి స్థితి ఇలాంటివన్నీ చెప్తుంటాం చూసారా, అవి ఎట్లాగో ధారణ, ధ్యాన, సమాధి అంటుంటాం చూసారా, అవి ఎట్లాగో ఈ కలర్స్ ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి వెళ్ళడం అనేటువంటిది కూడా అలా మనం భావించవచ్చు. ఇంతకుముందు వాడు ధారణ స్థితిలో ఉండొచ్చు, నెక్స్ట్ వాడు ధ్యాన స్థితిలోకి వెళ్తారు, తర్వాత ఇది ఎలా అయితే వెళ్తుంటాడో అలా కలర్ అంటుంటే వీటిలో ట్రాన్స్మిట్ అవుతుంటుంది వీటిలో. సో అది. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్తాము. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా మన కలర్స్ గురించి. By the withdrawal of the life, the form should gradually dissipate. The reflex action here is interesting to note. For the greater builders and devas, who are the active agents during manifestation and who hold the form in coherent shape, transmuting, applying, and circulating the pranic connection emanations likewise, but their attraction to the matter of the form and turn their attention elsewhere. By the withdrawal of the life, the form should gradually dissipate. సో ఎప్పుడైతే వీటిలోంచి లైఫ్ అనేటువంటిది విత్డ్రా అవుతుంటుందో అప్పుడు ఫారం అనేటువంటిది నెమ్మదిగా ఎలా జారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అది చెప్తున్నారు. సో ఇక్కడ అది ఎలా జరుగుతుందంటే కనుక ద రిఫ్లెక్స్ యాక్షన్ హియర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ నాట్. For the greater builders and devas, who are the active agents during manifestation and who hold the form in coherent shape, transmuting, applying, and circulating the pranic emanations likewise, lose their attraction to the matter of the form and turn their attention elsewhere. మన బాడీలో గ్రేటర్ బిల్డర్స్ అండ్ దేవాస్ అన్నటువంటి వాళ్ళు ఒకటి పనిచేస్తారు. అంటే
ఏమైనా దెబ్బ తగిలింది లేదా ఏదైనా జబ్బు వచ్చింది, అక్కడ పనిచేసేటువంటి వైద్యులుగా వీళ్ళు మన దేహంలో ఉంటూ ఉంటారు. ఏదైనా దెబ్బ తగిలింది, ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, ఆ టిష్యూని రిపేర్ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే అంటే ఇదంతా ఫిజికల్ లెవెల్ మాత్రమే కాదు, ఈథరిక్ లెవెల్ సంగతి మనం చెప్పుకుంటాం యాక్చువల్లీ. ప్లీజ్ రిమెంబర్ ద టాపిక్ హెడింగ్ ఇస్ ఈథరిక్. సో ఈథరిక్ లెవెల్స్లో వీడికి ఏదైనా జబ్బులు వచ్చి ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్కడ ఏదో అడ్డం వచ్చింది, ఆ పొర ఏదైనా హోల్ ఏర్పడిపోయింది లేదా ఏదైనా జబ్బు వచ్చింది, సో ఆ లెవెల్లో వీడికి ట్రీట్ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, ఆ లెవెల్లో వీడికి రిపేర్ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే గ్రేటర్ బిల్డర్స్ అండ్ దేవాస్ అని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడైతే కనుక వీడు లైఫ్ ఆస్పెక్ట్ విత్డ్రా అవుతుందో, వీళ్ళు ఇంకా రిపేర్ చేయడం అంటున్నది వీళ్ళు ఆపేస్తారు. అయిపోయింది పని. వీడు ఒక అప్పటిదాకా ఏంటంటే వీడు ఒక ఎథరిక్ బాడీ చక్కగా రిపేర్ చేసి పెట్టడం, చక్కగా ఏదైనా వీడు పాడు చేసుకుంటే దాన్ని మళ్ళీ చక్కదిద్ది పెట్టడం అంటుండి చేస్తుంటారు. ఇప్పుడు వీడు టైం అయిపోయిందో, ఇంకా వీడు లోపల లైఫ్ ఆస్పెక్ట్ విత్డ్రా అయిపోయిందో, వీళ్ళు ఇంకా అక్కడ పనిచేయడం అనేటువంటి మానేసి ఇంక అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఇది మారిపోతున్నారు. అది జరుగుతుంది, అది చెప్తున్నారు. లివింగ్ మేనిఫెస్టేషన్ అండ్ హూ హోల్డ్ ద ఫార్మ్ ఇన్ కోహరెంట్ షేప్. వీళ్ళ వల్లనే ఏంటంటే కనుక మన దేహం చక్కగా ఒక పరిపూర్ణంగా చక్కగా పర్ఫెక్ట్గా ఒకదానికొకటి, ఒక అవయవానికి ఇంకో అవయవానికి చక్కగా ఒక ఆ, చక్కటి అనుబంధం అటువంటి చక్కగా దేహంలో ఏర్పడి అవన్నీ కూడా ఒక యూనిట్గా పనిచేయడానికి కారణంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరంటే గ్రేటర్ బిల్డర్స్ అండ్ దేవాస్ అన్నారు వాళ్ళని. But their attraction to the matter of the form and turns elsewhere on the path of outbreathing, whether human, planetary, or logic. These building devas are the same ray or the unit desiring manifestation or a complementary ray are attracted by his will and desire and perform their office of construction. వీడు మామూలుగా ఏంటంటే అవుట్ బ్రీతింగ్ ఎప్పుడైతే అవుతుందో, వీడు పుట్టడానికి ఎప్పుడైతే వీడు ఇది భావించుతాడో, ఎప్పుడైతే నేను పుట్టాలన్నటువంటి సంకల్పం వీడికి ఏర్పడుతుందో, అప్పుడు వీడు దిగి వస్తున్నప్పుడు వీడి యొక్క థాట్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అన్నమాట. గ్రేటర్ బిల్డర్స్ అండ్ దేవాస్ అన్నటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో వీడి యొక్క సోల్ లెవెల్లో వీడు నిర్ణయం చేసుకున్నాడు విల్ ఆస్పెక్ట్, దానికి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు ఈ గ్రేటర్ బిల్డర్స్ అండ్ దేవాస్. ఎస్ సార్, మేము మీకు ఇల్లు కట్టి పెడతామండి, మేస్త్రి ఇల్లు కట్టి పెడతామండి, మేము మీకు మీ ప్లాన్ అది నాకు అందజేస్తే నేను ఇల్లు కట్టేస్తానని అంటారు వాళ్ళు. అలా వీళ్ళు పని చేస్తుంటారు వీళ్ళకి. On the path of inbreeding, whether human, planetary, or logic, they are no longer attracted and the form begins to dissipate. ఇన్బ్రీదింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వీళ్ళు ఫార్మ్ అంటుండేది డిసిపేట్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు అట్రాక్షన్ అంటుండేది అక్కడ ఇంకా పని చేయదు అనమాట. అంతకుముందు వీళ్ళు అవుట్ బ్రీదింగ్ ఉన్నప్పుడు వీళ్ళు అట్రాక్షన్ అంటుండేది పనిచేసింది, ఇప్పుడు వీళ్ళు అట్రాక్షన్ ఇంకా అక్కడ పనిచేయదు. They withdraw their interest and the forces, likewise entities, who are the agents of destruction, carry on their necessary work of breaking up the form. సో ఇంకొందరు ఫోర్సెస్ మనలో ఉంటారు, అంటే వీళ్ళకి ఆపోజిట్గా మన దేహంలో పనిచేసేటువంటి ఫోర్సెస్ కొందరు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏజెంట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్న. మన బాడీలో ఏదైతే ఉండకూడదో దాన్ని తీసేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని ఏజెంట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నారు. సో వాళ్ళు క్యారీ ఆన్ దేర్ నెసరీ వర్క్ ఆఫ్ బ్రేకింగ్ అప్ ది ఫార్. వాళ్ళు ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసేయడం అంటుండదు, అలా జరిగిపోతుంటుంది, వచ్చేస్తుంటుంది. ఇంకా వాళ్ళు యాక్షన్లోకి వచ్చేస్తుంటారు, వీళ్ళు విత్డ్రా అవుతుంటారు, వాళ్ళు యాక్షన్లోకి దిగిపోతుంటారు. They scatter it as it is accurately expressed to the four winds of heaven, or to the regions of the four breaths. A fourfold separation and distribution. A hint is here given for careful concentration. ఫోర్ఫోల్డ్ సపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళు పనిచేస్తారు. అక్కడక్కడ నాలుగుగా దేహాన్ని డివైడ్ చేసేస్తారు, అది జరుగుతుంది. Though no pictures have been drawn of death bed scenes, not of the dramatic escape of the palpitating etheric body from the center in the head, as might have been anticipated, at some of the rules and purposes governing the withdrawal have been mentioned. అది సో ప్రత్యేకమైనటువంటి చిత్రములు అలా ఏం లేదు, కానీ బట్ రూల్స్ ఎలా వెళ్ళిపోతుంటుంది, ఏంటి అయిపోతుంటుంది అనేటువంటి విషయాలు మాత్రం మీకు చెప్తానంటున్నారు ఆయన. We have seen how the aim of each life, whether human, planetary, or logic,
should be the effecting and the carrying out of the definite purpose. This purpose is the development of more adequate form for the use of spirit, and when this purpose is achieved, then the indweller turns his attention away and the form disintegrates, having served his need. సో ఈ ఫారం ఎలా ఉండాలంటే స్పిరిట్ తన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి చక్కగా వినియోగపడేట్టుగా ఉండాలి ఈ ఫారం. ఆ వినియోగంలో చక్కగా అంటే ఇంతకుముందు కన్నా ఈ ఫారం ఇంకొంచెం మోర్ రిఫైన్డ్గా పనిచేసేట్టుగా తయారవ్వాలి. అది సిద్ధం పడిపోయింది, అప్పుడు పని అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోతాడు అంటుంటే చెప్పు. నెక్స్ట్ టైం మళ్ళీ ధ్యానం తీసుకోవడానికి వచ్చినప్పుడు వీడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 5వ తరగతికి వెళ్ళడానికి కావాల్సినప్పుడు వీడు 4వ తరగతి చక్కగా పాస్ అయిపోయాడు, ఇంకా అయిపోయింది, స్కూల్కి సెలవులు ఇచ్చేశారు. వీడు 5వ తరగతి చదువుకోవడానికి వీడు సంసిద్ధంగా వీడు ఇంటెలిజెన్స్ తయారయ్యింది. సెలవులు అయిపోయాక వీడు మళ్ళీ క్లాస్లోకి వచ్చినప్పుడు వీడు 5వ తరగతి చక్కగా అర్థం చేసుకోగలడు, చక్కగా పాఠాలు చెప్తే వినగలడు. ఇవన్నీ కూడా అది ఎట్లాగో దేహం వదిలేయడం మళ్ళీ దేహం స్వీకరించేటప్పటికి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలో నిర్మాణం అయ్యి ఉంటుంది. ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోర్ అడిక్వేట్ ఫార్మ్ ఉంటుందండి అది. And the purpose is assured, then the indweller turns his attention away and the form disintegrates, having served his need. This is not always the case in every human life, nor even in each planet life. The mystery of the moon is the mystery of failure. This leads, when comprehended, to a life of dignity and offers an aim worthy of our best endeavor. When this angle of truth is universally recognized, as it will be when the intelligence of the race suffices, then evolution will proceed with certainty and the failure be less numerous. ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక్కొక్కసారి అవుతుంటుంది. ఒకసారి ఈ జన్మలో ఎంత సాధన చేసుకోవాలో అంత సాధన చేసుకోలేకపోవడం అనుకున్నది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా అన్నటువంటి విషయానికి ఉదాహరణ ఆయన ఏమని చెప్తున్నారంటే మూన్ ఆస్పెక్టే ఒకటండి. మూన్ అంటే మనకి ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో కూడా ఏమని చెప్తారంటే మూన్ ఎక్కడో ఏదో సమ్ మిస్టేక్ ఎక్కడో జరిగింది మూన్కి. అందువల్ల ఏమైపోయిందంటే మూన్కి ఒక పెనాల్టీగా ఇంక అక్కడ లైఫ్ అనుకుంటే తీస్తారు మూన్ మీద నుంచి. అందు నుంచి మూన్ బికేమ్ ఏ డెడ్ ప్లానెట్. ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాని రహస్యాన్ని ఇంకా మనకు చెప్పలేదు. ఆ మిస్టేక్ జరగడంతో మూన్ మీద లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటే తీస్తారు. సో అలా ఏ కారణంగా అయితే ఏర్పడిందో ఆ కారణం పరిపూర్ణత ఒకసారి పొందకపోవడం అంటుంటే జరుగుతూ ఉంటుంది. అది చెప్తుంది. ఈ రహస్యాలను ఇప్పటిదాకా మనం చదువుకున్న రహస్యాలను కూడా మనకి కాస్మిక్ ఫైర్లో చెప్పబడినటువంటి రహస్యాలు. ఇప్పుడు నెక్స్ట్ బుక్ డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్లో చెప్పబడినటువంటి విషయాలు మనకి చెప్తున్నారు. ఆల్ severing of links produces severe reactions. Yet, if you could but realize it, the severing of the outer physical plane links in the least severe and the most impermanent of all such events. Death itself is a part of the greater illusion and only exists because of the veils which we have gathered around ourselves. సో మనం అనేకమైనటువంటి లింక్స్ ఇవన్నీ మనం లైఫ్లో మనం చాలా పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్ సివియర్ రియాక్షన్స్, ప్రొడ్యూసెస్ సివియర్ రియాక్షన్స్. అంటే ఒకటితో ఒక రకమైన లింక్, ఇంకొకటితో ఇంకొక రకమైన లింకు, ఒక వస్తువుతో ఒక రకమైన లింక్స్, ఇలా చాలా లింక్స్ మనం పెట్టుకుంటాం విచ్ ఆర్ యూస్లెస్. Yet, if you could but realize it, in the severing of the outer physical plane links is the least severe and the most impermanent of all such events. భౌతికంగా ఉన్నటువంటి వస్తువులు, రూపాలు, విషయాలు, వాడు మాట్లాడే పద్ధతి, దాన్ని బట్టి మనం లింక్స్ పెట్టుకుంటాం కదా, అంతా యూస్లెస్ అండి. దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు మీరు లింక్స్ పెట్టుకోకండి. వాడు అందంగా ఒక వస్తువుని తయారు చేసి అక్కడ పెట్టాట అంటే అది కొనేసుకుందాం అంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది విరిగిపోయింది అనుకుంటుంది. చాలా బాగుంది సార్ అక్కడ వాడు షోరూంలో చూస్తే అంటే వాడు అందంగా పెట్టాడు, అంత మాత్రం దానిలో ఒక మంచి క్వాలిటీ ఉందని కాదు అర్థం. చూడడానికి అందంగా ఉంది అంతే, అది తెచ్చుకున్న పని చేయలేదు. సరే క్వాలిటీగా ఉంటుండదు వినియోగం, కానీ రూపాన్ని బట్టి మనం ఎస్టిమేట్ వేస్తామంటే అది చాలా కష్టం. అది ఆయన చెప్తున్నారు ఇక్కడ. మనం నిత్య జీవితంలో మనం ఎక్కువగా మనుషుల్ని బట్టి, వాడు మాట్లాడే పద్ధతిని బట్టి, వాడు వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి మనం వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాం. దానివల్ల పెద్ద బెనిఫిట్ లేదండి. అది Death itself is a part of the great illusion and only exists
బికాస్ ఆఫ్ ది వెయిల్స్ విచ్ వీ హ్యావ్ గ్యాదర్డ్ అరౌండ్ అవర్ సెల్స్. డెత్ అనేటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఇల్యూషన్. ఇది దేనికి ఏర్పడుతుందంటే మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువులతోటి మనం ఒక పొర అంటుండేది కమ్ముకొని మనం చూస్తుంటాం కదా. అసలు నిజానికి డెత్ అనేటువంటిది కూడా ఒక పొరేనండి నిజానికి అని చెప్తున్నారు. ఇట్స్ ఏ ఇల్యూషన్. దానికి చావు అనేటువంటిది వచ్చిన తర్వాత ఏమీ అవ్వడు, ఏమీ అయిపోడు, అది బాగా గుర్తుపెట్టుకోండి అంతే. All of us as workers in the field of glamour, the new field in which humanity must learn consciously to work, have been honored and trusted. సో ఆల్ ఆఫ్ అస్ యాజ్ వర్కర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్లామర్, సృష్టిలో ప్రతివాడు కూడా వాడి యొక్క కార్యక్రమ నిర్వహణ అంటున్నది ఉంటుంది. అది నిర్వహించడానికి వాడు భూమి మీద దిగి వచ్చాడు, అంతవరకు గుర్తుంచుకోండి అంతే. హ్యావ్ బీన్ ఆనర్డ్ అండ్ ట్రస్టెడ్. Death comes to all, but for disciples there should be none of the usual glamour and distress. I would say to you, look not back at the past in that direction in glamour and distress. It is the usual direction and the line of least resistance for the majority, but such is not the way for you. Look not either in revelation or to the imparted illusory comfort of those who hover on the dividing line between the seen and the unseen. Again, that is not the way for you. You are not a distressed and bereaved disciple, looking anxiously at the separating veil and hoping for some sign to come through which will convince you that all is well. మనం జీవితంలో మనం జీవిస్తున్నాం అంటే మన ఉద్దేశం అంటే మనం ఏదో గతంలో జరిగినటువంటి విషయాల్ని, గతంలో ఉన్నటువంటి విషయాల్ని బేస్ చేసుకుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాన్ని మెలివేసుకుని చూడడం, జీవించడం అంటున్నది కాదండి అంటున్నారు. లుక్ నాట్ బ్యాక్ ఎట్ ది పాస్ట్ ఇన్ ద డైరెక్షన్ లైక్ గ్లామర్ అండ్ డిస్ట్రెస్. ఇంతకుముందు మా పూర్వీకులు మహారాజులండి, మా ఇంట్లో చాలా మంది పనివాళ్ళు. అదంతా ఇప్పుడు యూస్లెస్, అది బాగా గుర్తుపెట్టేసుకోండి. అదంతా ఇప్పుడు ఆలోచించకండి అన్నాడు. ప్రస్తుతం నువ్వేమిటి, నీదేమిటి, ఇంతే. ఇక సార్ మా పూర్వీకులు, మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రి గారు వాళ్ళందరూ కూడా ఒక రాజవంశంగా జీవించారండి. వాళ్ళ ఊర్లో అదంతా మాట్లాడతాను. దట్స్ ఆల్ యూస్లెస్. నువ్వు అదంతా మాట్లాడి లేదా ఇంతకుముందు అలా ఉండేవాడిని, ఇంతకుముందు ఇలా ఉండేవాడిని, నా దగ్గరికి వాడు ఎలా వచ్చి, ఇదంతా యూస్లేదు మాట్లాడిన. In that direction lie glamour and distress. It is the usual direction and the line of least resistance for the majority. చాలా మంది అలా ఎక్కువ ఆలోచించుకుంటూ అలా జీవితం గడపడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తుంటారు. మా చిన్నప్పుడు అంటే నిజంగా అవసరం లేదు, ఇప్పుడు ఏమిటి అంతే మాట్లాడుకోండి. But such is not the way for you. Look not either to revelation or to the imparted illusory comfort of those who hover on the dividing line between the seen and the unseen. అలాగే సీన్ అండ్ అన్సీన్ కి మధ్యలో ఒక లైన్ ఆఫ్ ఉంటుంది. భౌతికత్వము, సూక్ష్మత్వము, స్థూలత్వము, సూక్ష్మత్వములకు మధ్యలో ఒక లైన్ ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి, దాన్ని చూడాలి, దాని అందు దృష్టి ఏర్పడాలి అంటే భావం కూడా కాదు, అది కూడా కాదంటున్నారా. Such is not the way for you, either to revelation or to the imparted illusory comfort of those who hover on the dividing line between the seen and the unseen. Again, this is not the way for you. You are not a distressed and bereaved disciple, looking anxiously at the separating veil and hoping for some sign to come through which will convince you that all is well. ఇంకేదో చూడాలి, అదేదో చేయాలి, అలా కాదు జీవించవలసినటువంటిది. ఇక చెప్తున్నారు, reach up to the heights of the soul, and having sought and found the pinnacle of peace and that ultimate of joy whereon your soul immovably stands, then look into the world of living men. ఫస్ట్ చక్కగా ధ్యానం చేయండి, బాగా రోజు అలా కాసేపు అలా ధ్యానం చేయండి. నెమ్మదిగా ధ్యానం చేస్తుంటే సోల్గా ఉండడం అంటున్నది అభ్యాసం అవుతుంటుంది. సోల్గా ఉండడం అభ్యాసం అయిన తర్వాత కన్నులు మూసుకుంటే వీడు సోల్గా ఉంటూ ఉంటాడు. కన్నులు తెరిచినా చక్కగా వీడికి చుట్టూతో ఉండే వస్తువుల్లో ఉంటుంటే సోల్ ఆస్పెక్ట్ని వీడు దర్శించగలుగుతాడు.
ఇది వీడు ఇది ఒక స్థితి అంటున్నది సాధించుకుని అప్పుడు మీరు సృష్టిని వీడి చుట్టూతో మన చుట్టూతో అంటున్న విషయాన్ని వాటిని గమనించండి. అప్పుడు మీకు తెలియబడేటువంటి విషయం ఏంటంటే, and having sought and found that pinnacle of peace and that altitude of joy whereon your soul immobily stands. చక్కగా అలా ఒక నిత్యము ఆనందమయ లోకములో వీడు సహజంగా ఉండగలడు అంటూ వీడు చూపిస్తుంది. ఏది ఉంది ఏది లేదు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఈరోజు ఎవరు వీడి చుట్టూతో ఉన్నారు, ఎవరు వీడి చుట్టూతో లేరు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎవరుంటే వాళ్ళతో అలా సహజంగా అలా గడుపుతారు, ప్రేమగా చక్కగా. అది సో ఒకే ఒక జాయ్ మోడ్లో వీడు ఉంటాడు అనమాట. అది చెప్తున్నారు. దెన్ లుక్ ఇంటు ది వరల్డ్ ఆఫ్ లివింగ్ మ్యాన్, a threefold world in which all men incarnate and discarnate are to be found. A threefold world. It is a threefold world. ఈ త్రీఫోల్డ్ వరల్డ్లో జీవులు పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దీన్ని చక్కగా అలా గమనించండి. మాస్టర్ గారు పురుష మీద మీరు చూస్తే చక్కగా అలా ఇది లింక్ తీసుకొస్తారు మాస్టర్ గారు. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి 2వ చాప్టర్లోనో 3వ చాప్టర్లోనో శ్రీకృష్ణుడు ఎలా ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉన్నప్పుడు చోట్లో ఈ పంచభూతాలు ఏవో వీటితో ఆయన సంభాషణ అంటుండదో ఏదో ఆ ధ్యానంలో అవేవో నిలుస్తాయి. అప్పుడు వాళ్ళ యొక్క స్వరూపాలుగా 5గురు వచ్చి ఆయన ముందు నిలుస్తారు. అప్పుడు ఆయన కన్నులు తెరుస్తాడని రాస్తారు. అంటే వీడు చుట్టూతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం సోల్ లెవెల్లో వీళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆ స్వరూపాలుగా చోట్లో వర్తింపడేటువంటి వాటి యొక్క భౌతిక స్వరూపాలుగా వీళ్ళు చూస్తాం. అంతే వీడు వెంకట్రావు, వాడు సుబ్బారావు, ఇంకోటి అలా చూడటం అంటుంటే మానేస్తాడు. సోల్స్గా చూస్తుంటాడు అంతే. అది అలా చూడడంలో ఉండేటువంటి ఆనందం చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు. So, discarnate are to be recognized. The glamours of one's own distress, the many of the past distort ever one's point of view. The Maya of the past. ఇది ఎప్పుడైతే సిద్ధిస్తుందో మాయా ఆఫ్ ది పాస్ట్ అంటున్నది పోతుంది. వీడికి జీవులను అందరిని కూడా సోల్స్గా చూడడం అంటున్నది తెలుసు. ఇది కలిగి ఉంటాడు. ఓన్లీ ద సోల్ స్టాండ్స్ క్లియర్ ఫ్రమ్ ఇల్యూషన్ అండ్ ఓన్లీ ద సోల్ సీస్ థింగ్స్ యాజ్ దే ఆర్. థింగ్స్ యాజ్ దే ఆర్గా చూస్తుంది. సో ఓన్లీ సీస్ థింగ్స్ యాజ్ దే ఆర్. ఉన్నది ఉన్నట్లుగా చూచుట, అది మీకు ప్రసాదిస్తున్నాను అంటాడు శ్రీకృష్ణుడు పురుషుడి మీద అంటారు. ఎవరికి? మైత్రేయుడికి, ఉద్ధవుడికి, మీ ఇద్దరికి ఇది నేను ఇస్తున్నాను అంటారు. యాజ్ దే ఆర్, ఉన్నది ఉన్నట్లుగా చూచుట. నిజంగా అక్కడ ఏది ఉంది? ఇప్పుడు కోపం ఉంది, అందు గురించి కోపాన్ని నేను చూశాను, అది కాదు కావాల్సిన. కోపానికి ఒక కారణం ఉంటుంది, నిలువ ఉంటాయి. వాడిని వాడుగా చూడటం అంటుంటే తెలిస్తే మీకు ఎవడైనా సరే మనని తిట్టినా, మన అసహించుకున్నా మనకు వాటిని కోపం రాదు. యాజ్ దే ఆర్ అన్నారు. మౌంట్ దేర్ ఫార్ టు ద సోల్, అందుగురించి సోల్గా ఉండడానికి అభ్యాసం చేయండి. దీంతో మనకి చాప్టర్ 4 అంటుంది మనకు కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ది చాప్టర్ 5, ది ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్. హౌ టు ఈ ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఎలా చేయాలి ఏంటి ఇవి చెప్తున్నాను. ద థీమ్ ఆఫ్ డెత్ విచ్ వీఆర్ నౌ considering must be approached by us with as much of the spirit of normalcy and of scientific investigation as we can manage. The fear complex of humanity finds its point of entrance into man's consciousness through the act of dying. ఈ ఫియర్ కాన్సెప్ట్ అనేటువంటిది మానవుడిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దేహం వదిలేయడం అంటే చాలా భయాందోళనలు ఎక్కువగా ఉండిపోతుంది. ఏంటి థీమ్ ఆఫ్ డెత్? అసలు ఏంటి దీని ఒక రహస్యం ఏంటంటే, must be approached by us with as much of the spirit of normalcy and of scientific investigation. దాన్ని ఒక నార్మల్సీగానే తీసుకుని దాని గురించి అసలు దేహం వదిలేయడం అంటే ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారా. So fear complex of humanity finds its point of entrance into man's consciousness through the art of dying, the act of dying. Failure to survive is the basic fear, and yet it is the commonest phenomenon upon the planet.
bear that in mind. The act of dying is a great universal ritual which governs our entire planet life, but only in the human family and faintly, very faintly in the animal kingdoms, is the reaction to fear found. Could you but see the etheric world as those on the inner side of life experience and see it, you would see going on ceaselessly and without any pause the great planetary act of restitution. సో దేహం వదిలేయడం అన్నటువంటి పాయింట్ ఇది ఫస్ట్ వీటిలో ఫియర్గా స్టార్ట్ అవుతుంది. నేను చనిపోతానేమో, నేను చనిపోతే ఎగిడిపోతాను, ఏమైపోతాను, ఈ భయం అంటున్నది ఎక్కువగా వీడిని ఆవరించి ఉంటుంది. ఈ భయం వీడికి ఒక్కడికే కదండి, మొత్తం ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో ఈ భయం అంటుడుతుంది. సో జీవులందరిలోనూ ఈ భయం అంటుడుతుంది. చాలా కొద్ది, ఆల్మోస్ట్ 0.1% ఏదో అలాగే పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళు మాత్రం యాక్ట్ ఆఫ్ డైయింగ్ ఒక రిచువల్గా స్వీకరించి దేహం వదిలేయడం అంటున్నది జస్ట్ కాన్షియస్గా అలా వదిలేయగలుగుతారు. వాళ్ళు గురించి బాగా ఇది సాధన చేయాలంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనది అన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనది కాదు అనేటువంటి దానిలోకి మనం విడిపోగలగడాలి. ఉదాహరణకి వస్తువులు ఏవో ఉన్నాయి, ఇది నాది అంటున్న భావం మనకు ఉంటుంది, అది నెమ్మదిగా మనం వేరేవాళ్ళకి అలా దానం చేసేస్తూ ఉండాలి. మన వస్తువులు మన చుట్టూతో ఉంటాడు, మనది నాది అని ఏదైతే అనుకుంటున్నామో అది అలా దానం చేసేస్తుంటాం. దానం ఎంత ఎక్కువగా చేస్తుంటే ఇది నాది కాదు అంటున్న భావం అంత చక్కగా అలా నిలబడిపోతుంది. బాగా దానం చేయగలరా అంటున్నది మనం ఆ గుణాన్ని బాగా పెంచుకోవాలి. దానం చేస్తూ వెళుతూ ఉంటే నెమ్మదిగా మనలో ఏంటంటే ఈ వస్తువులు మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువులు ఏవి మనవి కాదు, మనకి ఇవ్వబడినటువంటివి, ఇవి మనం ఇచ్చేయడం అంటున్న భావంగా ఉంటున్నప్పుడు వీడి దేహాన్ని కూడా అవసరమైతే ఇచ్చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలో తయారైపోతుంది. తెలియకుండా వీటిలో ఆ ఏర్పాటు అలా వచ్చేస్తుంది. ఎవడైనా వీడి దేహాన్ని నాకు కావాలనుకుంటే వీడు అలా తీసి ఇచ్చేయగలుగుతాడు. ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ అని చెప్పుకున్నాం. దధీచి మహర్షి ఇంద్రుడు జరిగితే తన వెనుముకని తీసి ఇచ్చేసాడు. అవునా, ఒక్క నిమిషం టక్కని తీసి. సో ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. దేహం వదిలేయడం అనుకుంటే ఇట్స్ ఎ రిచువల్. మా శ్రీకి గారు బుక్ అండ్ రిచువల్స్లో దీని గురించి చాలా వివరంగా రాస్తారు. దేహం వదిలేయడం, ఆ దేహానికి అపర కర్మలు చేయడం అంటున్నది కూడా ఒక పెద్ద రిచువల్గా ఆయన చాలా వివరంగా చెప్తారు. ఆ నలుగురు మోసుకుంటూ వెళ్ళడం ఇదంతా కూడా చాలా రిచువల్ గురించి, అలాంటి రిచువల్స్లో పాల్గొనడం కూడా చాలా ఇది. సో దేహం వదిలేయడం అంటుండేది ఒక రిచువల్గా తెలుసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఇట్స్ ఎ రిచువల్. Could you but see the etheric world as is the inner side of life experience and see it, you would see going on ceaselessly and without any pause the great planetary act of restitution. You would see a great activity proceeding without the etheric world in which the anima mundi, the animal soul and the human soul are constantly restoring the substance of all physical forms to the great reservoir of essential substance. ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీస్ అధికారి అనుకోండి, వాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాడు బెల్ట్, వాడికి స్టార్స్ ఇస్తారు కదా, అవన్నీ అక్కడ అప్పచెప్పేసేసి వీడు ఇవన్నీ ఇచ్చేసాను సార్, అయిపోయిన నా బ్యాడ్జ్ ఇది కూడా అన్నీ ఇచ్చానని చెప్పి వాడు అన్నీ ఇచ్చేసి వాడు మామూలు దుస్తులు ధరించి వాడు వెళ్ళిపోతాడు. అది ఎట్లాగో వీడి బాడీలోంచి విత్డ్రా అయిపోవడం అటువంటి జరిగినప్పుడు వీడికి ఇవ్వబడినటువంటి ఇవన్నీ కూడా వాటి డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ అప్పచెప్పేసి వీడు వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. సో యానిమమ్ ఉండి లెవెల్లో అది జరుగుతుంది. ఇవన్నీ చెప్పుకున్నాం. యానిమమ్ ఉండి యానిమల్ సోల్ అండ్ ద హ్యూమన్ సోల్ అన్నీ ఒకటికే కూడా అది వర్తింపదు. అంటే ఇవన్నీ కూడా మూల ప్రకృతిలోకి ఇదంతా ఈ పదార్థం అంతా అలా ఆడిపోతుంది అక్కడికి. సో ఇదంతా కూడా వీడి దేహానికి కట్టి ఇచ్చినటువంటి వాటి వస్తువులన్నిటి కూడా ఈ పంచభూతాల్లో దేనికి ఎక్కడి నుంచి వచ్చిందో అవి అక్కడిక్కడ అలా పనిచేస్తాయి. గురించి ఫైర్గా దేహాన్ని ఇది చేసేటువంటి ఫైర్లో ఒక రహస్యం ఉంటుంది. ఫైరీలో ఏంటంటే కనుక ఏ దేవతకు సంబంధించిన ఫైర్ గాడ్ ఆ దేవతకి మనం ఇచ్చినటువంటిది అందించేస్తుంటాం. మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు ఈ దేహం వదిలేసినటువంటి వాడిని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడికి ఆ పంచభూతాలు దేని నుంచి అయితే దేహం ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటిది ప్రతిది కూడా భూతం భూమిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలా ఒక్కొక్క దాంట్లోకి అలా వెళ్ళిపోతుంది. వాయువులో కలిసిపోయేటట్టు చేస్తారు. అగ్నిలో కలిసిపోతుంది. జలంలోకి వెళ్ళిపోయేటట్టుగా
ఈ అగ్నిదేవుడు చేసేస్తాడు అన్నమాట అవన్నీ కూడా. అందు గురించి ఇవన్నీ కూడా వాటి వాటి డిపార్ట్మెంట్స్లోకి అలా వెళ్ళిపోతాయి. of essential substance, all physical forms, that is the human soul, are constantly restoring of the substance of all physical forms to the great reservoir of essential substance. This essential substance is at as much a vital, directed unity as the world soul, of which one hears so much. The interplay of the principle of death with the principle of age of life produces the basic activity of creation. Interplay of the principle of death with the principle of life. Death, principle of life. ఈ రెండింటికి ద బేసిక్ యాక్టివిటీ ఆఫ్ క్రియేషన్ అంటుంది. డెత్ ఆస్పెక్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చక్కగా ఇంకొంచెం రిఫైన్డ్గా తయారు చేసి అందించడం అంటుండదు ఒకటి ఉంటుంది సరే, దాన్ని అన్నది యాక్ట్ ఆఫ్ క్రియేషన్ అన్నమాట. అది జస్ట్ మళ్ళీ దాన్ని కట్టేసిస్తాడు. తర్వాత డబ్బులు బ్యాంకులో కట్టేశాడు, లోన్ తీసుకున్నాడు. మళ్ళీ లోన్ గురించి ఎవరైతే వస్తాడు, లోన్ ఇవ్వడానికి వాడు కూర్చున్నది అక్కడ. చెప్తే ఇదంతా డబ్బులన్నీ కట్టేశారా, మీరు అందరూ డబ్బులు ఇచ్చేయండి. వాడికి బిజినెస్ నడవదు. బ్యాంక్ వాడికి బిజినెస్ ఎప్పుడంటే కనుక వాడి దగ్గర ఎప్పుడు లోన్ తీసుకోవడానికి వస్తూ ఉండాలి వాడు. అలాగే లోన్లు కట్టేస్తుంటారు. దిస్ ఇస్ ఆల్ ది సైకిల్. అది జరుగుతూ ఉండాలి వాడికి. ఎక్కడా ఏది ఆగకూడదు. లోన్ కట్టేవాడు ఆగకూడదు, లోన్ తీసుకునేటువంటి వాడు ఆగకూడదు. అందుకని వాడు లోన్ తీసుకునేటువంటి వాడిని వాడు అట్రాక్ట్ చేస్తుంటాడు. లోన్ ఇస్తా నీకు రా అంటుంటాడు. లోన్ కట్టేవాడిని ఒక నీ టైం అయిపోయింది నాయన నువ్వు కట్టేసా అని చెప్తూ ఉంటాడు. రెండు జరుగుతుంది. సో సృష్టిలో కూడా ఈ సైకిల్ అలా తిరుగుతుంది. సో యాక్ట్ ఆఫ్ క్రియేషన్ అంటున్నది ఒకటి జరుగుతుంది. The essence of creation, the impulsive directive force is the mind of God, of the planet Logos, as he pursues his divine purpose, carrying with him in this process all the media through which he manifests. ఇవన్నిటికీ డివైన్ పర్పస్ అంటుంది ఒకటి. ఆ డివైన్ పర్పస్ బేస్ చేసుకుని ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో ప్లానెటరీ మైండ్, సన్ లెవెల్లో సన్ మైండ్, హ్యూమన్ లెవెల్లో హ్యూమన్ మైండ్, ఆ పర్పస్ని తీసుకోవడం, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ధ్యానం తీసుకోవడం అంటుంటుంది ఈ సృష్టిలో నడపబడేటువంటి కార్యక్రమం. హ్యూమన్కి సపరేట్ పర్పస్ ఏం లేదు. అన్నిటినీ ఎవరైతే తయారు చేస్తున్నాడో వాడు పర్పస్ ఒకటి డిసైడ్ చేసుకుంటాడు. ఆ పర్పస్ని వీడు దాని యొక్క కార్యక్రమం నిర్వహణలో వీడు వస్తుంటాడు. ఇప్పుడు మేస్త్రి మాట్లాడుకున్నాడు, ఇల్లు కట్టేసిస్తాను. మిగిలిన పని వాళ్ళందరూ వచ్చి అక్కడ చేరతారు. సరే ఎవరి పనులు వాళ్ళు అవన్నీ కూడా అలా చేసి ఇచ్చేస్తారు. వాళ్ళకి సపరేట్ వర్క్ ఏముంది, ఏం లేదు. మేస్త్రి డిసైడ్ చేశాడు వర్క్స్, ఆ డిసైడ్ చేసినటువంటి వర్క్స్ వీళ్ళు చేసి ఇచ్చేయడం అంటుంది వీళ్ళ భాగం. వాడు డిసైడ్ చేస్తాడు. అలాగే పైన గాడ్ అనేటువంటి వాడు ఒక పర్పస్ వాడు డిసైడ్ చేస్తాడు. దాని ప్రకారంగా వీళ్ళు అన్ని కూడా చేయడానికి వీడు జన్మ అనేటువంటి తీసుకుని రావడం అంటుంది జరుగుతుంది. The human fear of death is primarily caused because the orientation of the kingdom of souls, the fifth kingdom in nature, has been until relatively late in the world cycle towards form expression and towards the necessity of seeking experience through matter in order eventually freely to control it. సోల్స్గా ఉంటున్నటువంటి వాళ్ళకి మ్యాటర్ ఆస్పెక్ట్ అనుకున్నది ఫ్రీగా కంట్రోల్. అంటే ఎందుకు వచ్చింది అసలు ఈ భయం మానవుడికి? ఇక్కడ వీటిదంటే ఏం లేదు కదా. భయం ఏంటిది లేదు అసలు. వై హీ షుడ్ హ్యావ్ ఫియర్? నేను చనిపోతానేమో, ఇది ఏం లేదండి. మిగిలిన వాటికి కండిషన్ అన్నటువంటిది ఉంది. మానవుడికి ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సోల్ బాడీకి ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. పెట్టాడు ఆయన భగవంతుడు. ఫ్రీగా ఇది నీ సామ్రాజ్యం, నువ్వేం చేస్తావు చెయ్యి అంటున్నది ఒక కీ ఇచ్చాడు వాళ్ళకి. అది చెప్తున్నాను. Experience through matter in order eventually freely to control it. The percentage of the souls of these who are oriented away from expression in the three worlds is relatively so small in proportion to the total number of souls demanding experience in the three worlds that until the cycle or era which we call the Christian, it might be stated that death reigned triumphant. Today, however, we are on the eve of seeing a complete change in this condition, owing to the fact that humanity, on a much larger scale than ever known before, in achieving a needed reorientation. అన్నీ ఏంటంటే ఒకటి, ఈ సోల్ నుంచి బాడీ తీసుకున్నటువంటి వాళ్ళలో కొద్దిమంది ఏమో ఈ 3 వరల్డ్స్లో వాళ్ళు, అంటే మనం
భౌతికమైనటువంటి లోకాలు, తర్వాత సూక్ష్మ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 లోకాల్లోనూ వాళ్ళు అలా ఉండిపోవడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టంగా చూపిస్తున్నటువంటి వాళ్ళు. ఇది బాగుంది, చాలా అబ్బా చాలా బాగుంది, మహేసభ చాలా బాగుంది అంటున్నదిగా జీవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది మనకి కేవలం ఇవ్వబడింది, ఇది మనది కాదు అనేటువంటి భావంగా తెలుసుకొని సోల్గా లింకప్ అయి ఉండేటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ మందిలో ఈ భయం అనేటువంటిది వర్తింపడుతుంది. ఎందుకంటే వాడి ప్లేస్ కాదు ఇది. వాడికి ఓన్లీ ఇక్కడ వర్తించడానికి ఇవ్వబడినటువంటి థాట్, వాడు ఫ్రీగా యాక్ట్ అవ్వడానికి వాడికి ఇవ్వబడినటువంటి థాట్. అంత మాత్రాన్ని ఇది వాడిది నాది, వీడి నన్ను వదిలేస్తాడేమో అన్నటువంటి భావం పెట్టుకుంటే అది ఫియర్. సో దాన్ని ఏమన్నా అంటే 3 worlds in relation so small in proportion to the total number of souls demanding experience in the 3 worlds, that until the cycle or era of which we call the Christian, it might be stated that death reigned triumphant. డెత్ అనేటువంటిది ఒక అదేదో చాలా ఇది కష్టమైనటువంటిది, చాలా అది రాకూడనటువంటిది, దానికి ఎలా అయినా మనం ఫైట్ చేయాలి, ఇలాంటిదన్నీ భావపడు. ఇక్కడ ఏదో మనం చాలా ఉండాలి, ఏదో చాలా, ఇదన్నీ ఫీలింగ్స్ వీడికి తప్పితే నిజానికి ఏం కాదు. reigned triumphant. Today, however, we are on the eve of seeing a complete change in this condition, owing to the fact that humanity on a much larger scale than ever known before in achieving a needed reorientation. The higher values and the life of the soul are entered upon through the insistence of the mind in the higher and lower aspects is beginning to control. It is higher and lower aspects is beginning to control. This will not. సో ఈ మైండ్ ఏమవుతుందంటే ఈ 3 worldsలో వర్తించుతున్నటువంటి మైండ్ దీంట్లో వర్తించడం అంటున్నదిగా కాకుండా హయ్యర్ ఆస్పెక్ట్లోకి టర్న్ అవడం అంటున్నది జరుగుతుంది. టర్న్ అయ్యేది లోవర్ ఆస్పెక్ట్స్ అది కంట్రోల్ చేయడం అంటున్నది వీడికి ఇవ్వబడేటువంటిదిగా ఉంటుంది. దీని గురించి కొంచెం వరకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయత న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.